इष्टदाननिरतं भव सिन्धुपोतं पद्मासनादिसुरनायक पूजनीयं प्रातस्तुवे परशिवां ललिता भवानी तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् ईषत् प्रफुल्ल सरसीरुहनारिकेळ पूगद्रुमादिसु मनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् विश्वस्य सृष्टिविलयस्थितिहेतुभूतम् श्रीसाम्भवीति जगतां जननी परेति मन्दस्मितं मृगमधोज्ज्वलपालदेशम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च गायत्यनन्तचरितं तव भक्तकोटि भाषा समग्रमसकृत्करचाररम्यम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् इन्द्रकीलाद्रिनिवसितं वेदान्तवेद्यां निधिम् रञ्जन्मङ्गलदायिनीं शुभकरी राजस्वरूपोज्ज्वलाम् स्वर्गावास सरोजपत्रनयनाभीष्टप्रदां निर्मलाम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् श्रीकण्ठार्पितपत्रगण्डयुगलां सिंहासनध्यासिनीं लोकानुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां साङ्करीं दृक्कञ्जातविलासकल्पितसरोजातोरुशोभान्वितां तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् शशिशेखर प्रियतमां देवीं जगन्मोहिनीं संसारार्णवतारकां भगवतीं दारिद्र्यविध्वंसिनीं सन्ध्याताण्डवकेडिकां प्रियसतीं सद्भक्तकामप्रदां तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् గజానన మహారాజు యొక్క ఉపదేశం వారి చరిత్రలో ఉంది. మరాఠీలో వారు చెప్పారు అప్పుడు 3 మార్గాలు ఉన్నాయి, 3 మార్గాలు బాగు చేయటానికి ముగ్గురుగా వచ్చాం. కర్మ భాగం అయింది, భక్తి భావం నాది, జ్ఞాన భాగం మా సోదరుడు షిరిడి సాయిబాబాది. 3 మార్గాలు ఉన్నాయి. జ్ఞానంలోకి వెళ్ళి చూస్తే కర్మలు చేసే వాళ్ళందరూ ఈ చచ్చిపోయిన మేకలన్నీ శృంగాలతో వెళ్ళి పొడుస్తాయి సోమయాజులు గారులని చెప్తాడు అక్కడ నిర్వాది పర్వంలో. అది చూసి కర్మలెక్కొట్టి కర్మకాండలో అక్షయ్యకు సుకృతం చాతుర్మాస్య యాజనో భవతి, అక్షయ్య సుకృతం వస్తుంది, వీడు బ్రహ్మలోకానికి వెళ్తాడు అని చెప్తారు వీరు. దీంతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు, అక్కడ శృంగారు పొడవను. ఏ వ్రతానాం ఉత్తమం వ్రతం, సత్యావ్రతం చెప్పేటప్పుడు సత్యావ్రతం గొప్పదంటారు, అనంతపద్మనాభవ్రతం గొప్పదంటారు. అలాగే ఆ వస్తువును చెప్పేటప్పుడు నహి నిందాన్యాయం పూర్వమీమాంస, నిందితుం న ప్రవృత్త స్తుత్యం స్తోతు అంటారు. చెప్పదలుచుకున్న విషయం చెప్పడం కోసం కానీ ఇంకో దాన్ని నిందించడానికి కాదని. అట్లాగే షిరిడి సాయిబాబా గారికి వర్ణాశ్రమాలు లేవని, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దీంట్లోనే మునిగాడని, ఆయన జ్ఞానం లేదని, ఈయన గోసాయి గంజాయి తాగేవాడు ఈయనకేం తెలుసని గజానన మహారాజుని మూర్ఖులు అనుకుంటారు. వీళ్ళకు బాఖ్యాటోపం తెలుసు. కర్మ భక్తి జ్ఞానాలు నిరూపించడమే వేదముల యొక్క పరమ తాత్పర్యం. అందుకే వేదములు 3 భాగాలు చూపించినాయి. ఛాందోగ్య బృహదారణ్యకాదులు ఉపాసన, సాక్షాత్ తైత్తరీయాదులు బ్రహ్మ విద్య, సాక్షాత్ కర్మకాండ మొత్తం సంహిత మంత్రబ్రాహ్మణాలు 2 కూడా కర్మకాండ. కర్మ భక్తి జ్ఞానాలని 3 చూపించినాయి. అలాగే ఈ 3ంటినే పట్టుకొని 3 షట్కాలుగా భగవద్గీత 18 అధ్యాయాల్లో వచ్చింది. ఆ 3ంటిని ప్రవర్తింపజేయటానికే 3 అవతారాలుగా, దత్తాత్రేయ అంశావతారాలుగా, తదనుగ్రహం పొందిన అవధూతలుగా ఈ 3 కనపడ్డారు. 3ంటిలో పొరపాటు లేదు, తేడా లేదు. సదాచారం ఉంటేనే కర్మ ఫలిస్తుంది. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం ఉంటే కానీ ధర్మం లేదు. ఆచారం ఎందుకండి, అదంతా చాదస్తం. ఆచారం అంటే ఎక్కడికెక్కడి అడ్జస్ట్మెంట్ అన్నాడు. అడ్జస్ట్మెంటు, ఎండోమెంటు, ఇంక్రిమెంట్లు లేవు. ఈ మెంట్లన్నీ మనం తెచ్చుకున్న మెంట్లు, మెంటాలిటీలో ఉన్న తేడాలు ఇవి.
అంతేగాని సంపూర్ణమైన పరిశుద్ధమైన స్వభావంతో దేశకాల పాత్రాలకు తగినట్టు సద్ధర్మాచరణ చెయ్యాలి, వర్ణాశ్రమ ధర్మాచరణ చెయ్యాలి. దాంతోటే చిత్తశుద్ధి, దానికి భగవదనుగ్రహం, భక్తి, దానికి జ్ఞానం, ఈ మూడు చూపించడానికి మూడు ప్రకాశములతో వచ్చారు. ముగ్గురిని అనుసరించిన వారు మహానుభావులే, శిష్యులే. వారి పేరు పెట్టుకొని చమత్కారాలు చేసేవాళ్ళు అవివేకులు, అభక్తులు, వాళ్ళు దూరం. దత్తాత్రేయ అవతారంలో అన్ని సంబంధముల యొక్క సమన్వయం ఉన్నది. కలియుగంలో సర్వకల్పద్రువం శ్రీ దత్తాత్రేయ భక్తి అంటే. వీరంతా దత్తభక్తిని చక్కగా గుర్తించి దత్త వ్రతం అని ఉంది, సత్యదత్త వ్రతం అని చక్కని వ్రతం వాసుదేవాను సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ ఆజ్ఞతో తయారు చేశారు. కల్పం అనఘాష్టములు కావు. లలితాశాస్త్రంలో అనఘాయ నమః, ప్రాజ్ఞాయ నమః, చితం సంభూతాయ నమః, అగ్నిగుండ సమద్భూతాయ, ఇవన్నీ అనేక నామాలు ఉన్నాయి. అవన్నీ దత్తాత్రేయ అవతారానికి సంబంధించినవి కావు. దత్తాత్రేయ మూర్తి అవధూత స్వరూపం గనక బ్రహ్మ విష్ణు శివాత్మకమైన శ్రీ దత్తాత్రేయ గురుమూర్తిని వ్రతంగా సేవించుకుంటే కలియుగంలో కల్పవృక్షంలాగా పనిచేస్తుంది. మీరంతా కృతార్థులవుతారు. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 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 ఇత్యక్షరద్వయం సర్వతీర్థేషు వా అటనం సర్వతీర్థేషు వా స్నానం సర్వక్షేత్ర దర్శనం అన్నారు. రెండు అక్షరాలు దత్త అనుకుంటే చాలు. మీకు తొలిచే వీలైనప్పుడు, తోచినప్పుడు, విశ్రాంతి ఉన్నప్పుడు దత్త అనుకోండి చాలు, స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సరసి జనయన సామజగమన సరసి జనయన సామగానలోల శశివదన గజలక్ష్మి గతిగాన నిన్ను వినా సామజగమన సరసి జనయన సామజగమన సరసి జనయన బలోపేత విలసిత చతుర్దశ భువన సేవిత మాత చతురంగ బలోపేత విలసిత చతుర్దశ భువన సేవిత మాత సామ్రాజ్య విభవ నవనిధి దాయిని స్వర్గ సరసి జనయనా సరసి జనయనా
సరసిజనయన సామగానలోల శశివదన గజలక్ష్మి గతిగాన నిను వినా సామజగమన 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 సరసిజనయన సామజగమన సరసిజనయన శ్రీమంతుడైనటువంటి పరమేశ్వరుడు విరాట్ స్వరూపుడు ఈ భోగి పండుగ రోజున భోగాలు ఇచ్చేటువంటి అలగుతరమైనటువంటి భోగభాగ్యాలు ఇచ్చేటువంటి విరాట్ పురుషుడిగా మనకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దర్శనమిస్తాడు స్వామి. సంక్రాంతి అంటే చాలా చక్కగా చైతన్యాల్ని మనకి గుమ్మరించేటువంటి పండుగ, వెలుగుల్ని ప్రసరింపజేసేటువంటి పండుగ, అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానపు కాంతుల్ని మన హృదయాల నిండా నింపేటువంటి ఒక చక్కటి గొప్ప పండుగ ఈ సంక్రాంతి పర్వదినం. ఈ సంక్రాంతి పర్వదినాన ముందుగా మనకి గొప్ప జీవన వైభవ భోగభాగ్యాలని గుర్తు చేస్తూ భోగి పండుగ వస్తూ ఉన్నది. భోగి పండుగ అంటే ఆ భోగ శబ్దమే అద్భుతమైనటువంటి శబ్దం. భోగాలను కలిగించేటువంటిది భోగి అనేటువంటి ఒక అర్థం కూడా పండితులు చెప్తారు. ఏమైనా ఏమిటయ్యా భోగం భోగం అని చెప్పనని అర్థం ఏమిటని పండితుల్ని విచారిస్తే, ఎవరైతే చక్కగా గృహస్థ ధర్మంలో ఉండి మనుమలు, ముదిమనుమలు, కొడుకులు, కోడళ్ళు, ఇరుగు పొరుగు, అతిథులు, అభ్యాగతులు చక్కగా ఒక ఇంటిలో పంక్తి తీరి కూర్చుండంగా ఆ ఇంటి యజమాని హాయిగా షడ్రసోపేతంగా చక్కగా భోజనం చేయడమే భోగము, అదే వైభవము, అదే ఇంద్రవైభవము అని చెప్పని పెద్దలు మరి మహాకవులు చెప్పారు. కనుక భోగి పర్వాన మనం చేయవలసినటువంటి విధులు కొన్ని ఉన్నాయి. రేపటి పౌరులు భావితరాల్లో చాలా అద్భుతాలను చూపించేటువంటి మహామహిమ కలిగినటువంటి చిన్నారులు ఈ ప్రపంచమంతా నిండి ఉన్నారు. ముఖ్యంగా ఈ విశాల భారతావనిలో అత్యంత దేవుడికి ప్రియమైనటువంటి ఆంధ్రభూమిలో చిరంజీవులకి ఈ రోజున ఎంత బాగా వైభవంగా భోగాన్ని కురిపించే రీతిగా భోగి పళ్లతో ఔషధ లక్షణాలు కలిగినటువంటి రేగుపళ్ళు చక్కగా 3 దోయిళ్ళు ఆ పిల్లల మీద చక్కగా పోసి స్నానాలు చేయిస్తారు. అలాగే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, బెల్లం ఇవన్నీ చక్కగా కలిపి నువ్వుల పిండితో నలుగు పెట్టిన తర్వాత తెల్ల నువ్వులతో బెల్లాన్ని కలిపి చేసినటువంటి ఆ నువ్వుల ముద్దలు ఆ పిండి వంట తినిపిస్తారు. ఎంత బాగా ఉంటుంది! వాని యొక్క తేజస్సు, అతని యొక్క ధాతువులు దేదీప్యమానం అవుతాయి. అది ఈ భోగి పండుగలో ఉండేటువంటి విశేషాల్లో ఒకటి. మరొకటి చాలా గొప్పగా చెప్పుకోదగింది భోగి మంట. భోగి మంటలు వేస్తారు. ఇది హేమంతకాలం. ఇది అద్భుతమైనటువంటి చలి చాలా ఎక్కువగా గడగడ వణికిస్తూ ప్రపంచాన్నంతటినీ ఉహుహుహు అనిపించేటువంటి గజగజ వణికిపోయేటువంటి చలిని కలిగించేటువంటి కాలం. ఈ కాలంలో మరి పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. అటువంటి సందర్భంలో ఆ రాత్రి చలిని తట్టుకోలేక భగవంతుడే నానా అవస్థలు పడుతూ ఉంటాడట. ఆఖరికి సూర్యభగవానుడు కూడా చిక్కిపోయి ఆయన చాలా అవస్థలు పడుతూ ఉంటాడు ఈ చలి దెబ్బకి. అందుకే ఆ చలిని పోగొట్టేటువంటి రీతిగా పెద్ద భోగి మంటలు వేస్తారు. ఆ భోగి మంటల యొక్క అందం చెప్పనలవి కాదు. ఎంత బాగా ఉంటాయంటే పల్లెటూళ్ళల్లో భోగి మంటలు. మరి ఆనాటి పల్లెల వాతావరణం, ఈనాటి పల్లెల వాతావరణాన్ని గమనిస్తే ఈ గ్లోబల్ మొత్తం ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లెలు కూడా పట్టణాల్లాగా మారిపోయినాయి. ఎవరి జేబుల్లో చూసినా కూడా సెల్లులు, ఎవరి చేతుల్లో చూసినా కూడా ఈ ఎలక్ట్రానిక్ సాధనాలు ఇవన్నీ ఉండి ప్రపంచం ఒక చిన్న పొదరిల్లు అయిపోయింది. అటువంటి సందర్భంలో ఈ భోగి మంటలను గురించి పల్లెటూళ్ళలో కూడా అందరికీ చెప్పవలసినటువంటి అవసరం వస్తూ ఉన్నది. నిజంగా భోగి మంటల్లో మనలో ఉండేటువంటి షడ్వికారాలు కామ, క్రోధ, లోభ, మోహమద, మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాన్ని ఆ భోగి మంటల్లో తగలవేయాలి. అంతేకాదు మనలో ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడాను దానిలో నశింపచేయాలి. అదే భోగి మంట యొక్క పరమార్థం.
ఒక్క అసూయ అనేటువంటిది భయంకరమైనది. ఈ కుళ్ళుమోతుతనం అసూయ అనేటువంటిది భోగి మంటలో దహించి వేస్తే అసూయ లేకుండా అందరూ ప్రేమను పంచి హాయిగా విశ్వశాంతికి కారణంగా జీవనాలు గడుపుతారు. అదే భోగం, అదే వైభవం, అదే ప్రాభవం. అటువంటి ప్రాభవాన్ని చక్కగా కలిగించేటువంటి పండుగే భోగి పండుగ. సంక్రాంతి పండగ జరిగే 3 రోజులలో మొదటి రోజు పండగ భోగి. రైతులందరికీ కూడా పంట చేతికొచ్చి భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి దీన్ని భోగి పండగ అన్నారు. ఆ గోదాదేవి సాక్షాత్తు రంగనాథునిలో ఐక్యమైపోయిన రోజు కూడా ఈ భోగి పండగే. మరి భోగి అనగానే వెంటనే మనకు గుర్తుకొచ్చేవేంటి? భోగి మంటలు, భోగి పళ్ళు. మరి భోగి మంటలు ఎందుకు వేసుకోవాలి, భోగి పళ్ళు ఎందుకు పోసుకోవాలి అంటే, భోగి రోజు తెల్లవారుజామునే లేచి ధనుర్మాసం అంతా కూడా ఇంటి ముందు ఉంచినటువంటి పిడకలని, మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులని, వీటన్నిటినీ కాలుస్తూ భోగి మంటలు వేసుకుంటాం. ఆ కాల్చిన మంటలలో నుంచి వచ్చినటువంటి బూడిదని నుదుటికి, గొంతుకి, హృదయానికి రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అనుకోవాలి. అంటే అగ్ని నుంచి, ఆ కాలుతున్నటువంటి మంటల నుంచి సిరి సంపదలను పొందాలి అని అర్థం అన్నమాట. మానవుడిలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించుకొని మంచి గుణాలను అలవాటు చేసుకోవాలి. అంటే దుర్గుణాలను మంటల్లో కాల్చేసేయాలి, సగుణాలను పెంపొందించుకోవాలి అని చెప్పటమే భోగి మంటలలో ఉన్నటువంటి ఆంతర్యం. భోగి మంటలు వేసేటప్పుడు చాలా ప్రాంతాల్లో డప్పులు వాయిస్తూ ఉంటారు. మరి డప్పులు ఎందుకు వాయిస్తారంటే, మనకి సకాలంలో వర్షాలు కురిపించేది ఎవరు? దేవేంద్రుడే కదా. కాబట్టి ఆ దేవేంద్రుడి అనుగ్రహం కోసం డప్పులు వాయిస్తూ ఉంటారు. భోగి రోజు 4 రోడ్ల కూడళ్లలో పెద్ద పెద్ద నెగళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ నెగళ్ళు అన్నీ కూడా సూర్యుడి అనుగ్రహం కోసం సూర్యుడిని ఆహ్వానిస్తూ ఉంచుతారన్నమాట. మరి సాయంత్రం కాగానే చక్కగా పిల్లలందరికీ కూడా కొత్త వస్త్రాలు ధరింపచేసి రేగిపళ్ళు, చెరకు ముక్కలు, తర్వాత చిల్లర నాణేలు, బంతిపూలు ఇవన్నీ కలిపి తల చుట్టూ 3 సార్లు తిప్పేసి దిష్టి తీస్తారు. ఆ విధంగా చేస్తే పిల్లలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట. మరి రేగిపళ్ళు తల మీద ఎందుకు పోస్తారు అంటే, శ్రీ మహావిష్ణువు బదరిక వనంలో తపస్సు చేసేటప్పుడు రేగిపళ్ళను తిన్నాడట. ఆయనకి రేగిపండు అంటే చాలా ఇష్టం. అందుకే భోగి పండగ రోజు చిన్నపిల్లలకు కనుక రేగిపళ్ళు పోసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని భోగి రోజు రేగిపళ్ళని చిన్నపిల్లలకు పోస్తారన్నమాట. అంతేకాకుండా రేగిపళ్ళు చూడటానికి ఎలా ఉంటాయి? రేగిపళ్ళుని అర్కఫలం అంటారు. అంటే రేగిపండు చూడటానికి సూర్యుడి ఆకారంలో ఉంటుంది, సూర్యుడి రంగును కలిగి ఉంటుంది. కాబట్టి సూర్యుడి ఆకారాన్ని కలిగినటువంటి, సూర్యుడి రంగును కలిగినటువంటి ఆ రేగి పండుని, ఆ అర్క ఫలాన్ని కనుక పిల్లల మీద పోస్తే సూర్యుడి అనుగ్రహం కలిగి పిల్లలందరూ కూడా కొత్త శక్తితో తేజోవంతులై ఉంటారనేటటువంటి ఉద్దేశంతో కూడా భోగి పండగ రోజు పిల్లలకి రేగిపళ్ళు పోయాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. మరి భోగి పండగ రోజు స్త్రీలందరూ కూడా కొత్త బియ్యం, పెసరపప్పు ఇవన్నీ కలిపి అప్పుడే కాచినటువంటి నెయ్యిని తీసుకొని పులగాన్ని తయారు చేస్తారు. ఇంకా మిరియాలు, అల్లము, కొబ్బరి వీటన్నిటితోనూ పొంగలిని తయారు చేస్తారు. మరి ఈ పొంగలిని తయారు చేయటంలో, ఆ కిచిడీని తయారు చేయటంలో, అంటే పులగాన్ని తయారు చేయటంలో ఆంతర్యం ఏంటంటే, ఋతువుల దృష్ట్యా మనకు కావలసినటువంటి ఔషధీయుక్తమైనటువంటి గుణాలన్నీ కూడా మన శరీరానికి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో అలా చేస్తారు. భోగి పండుగ రోజు తెల్లవారగానే గంగిరెద్దుల మేళం వస్తుంది. ఎద్దుని శ్రీరాముడు అంటారు, ఆవుని సీతమ్మ తల్లి అంటారు. గంగిరెద్దుల వాళ్ళు వచ్చి శ్రీరాములు వచ్చారు సీతమ్మ తల్లి కాలెత్తవమ్మ కళ్యాణి తల్లి అనగానే ఆవు నమస్కార సూచకంగా అలా కుడికాలు ఎత్తుతుందనమాట. ఎంత చక్కటి ముచ్చట ఇది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి భోగి పండుగను ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు